దాంట్లో కేటీఆర్, ఈ పట్నం నరేందర్ రెడ్డి మరియు ఆ సురేష్ అందులో భాగంగానే ఈ దాడులు జరిగినాయి. ముఖ్యంగా పట్నం నరేందర్ రెడ్డి ఎవడైతే దొంగవాడు విధవవాడు, వాడి అరాచకాలు అన్నిన్ని కావు. రంగారెడ్డి జిల్లాలో వాడు ఎన్ని భూములు కబ్జా చేసిండు, వాడు ఎంతమంది ఆస్తులు గుంజుకుండు, ఎన్నో సంఘ విద్రోహ పనులు చేసిండు. పట్నం నరేందర్ రెడ్డి నీ చరిత్ర తీయాలంటే చాలా పెద్దగా ఉన్నది. నువ్వు చాలా తొందరపడుతున్నావు పట్నం నరేందర్ రెడ్డి. నువ్వు పిచ్చి పిచ్చి పనులన్నీ చేసుకొని, నీకు హెచ్చరిస్తున్నాం, పిచ్చి పనులు చేసుకొని నువ్వు జైలుకు పోతావు. నీ చరిత్ర మొత్తం తీయాలంటే చాలా చరిత్ర నీది మొత్తం బయటికి తీస్తాము. ఎందుకంటే నువ్వు మలక్పేట వాస్తవునివే. నీ చరిత్ర గురించి మాకు తెలుసు. ఎందుకంటే నువ్వు మీ అన్న రాజేందర్ రెడ్డి ఇంట్లో ఉంటుంటివి. నరేందర్ రెడ్డి నీకు హెచ్చరిస్తున్నాము, ఇంకోసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేసినా, రేవంత్ రెడ్డి గురించి ఏదైనా మాట్లాడినా నేను చెప్తున్నాం, కేటీఆర్ కానీ ఈ పట్నం నరేందర్ రెడ్డి విధవకు కానీ అదే చెప్తున్నాం. ఇంకోడాడెవడో సురేష్ అంట. ఈ టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా హెచ్చరిస్తున్నాము, ఇట్లాంటి పనులు చేస్తే మేము ఇట్లా రాళ్లతో దాడులు కానీ చేసినాం అనుకో బిడ్డ, మీ కేటీఆర్ కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుకోరు, ఇళ్లలో వండుకోరు. మీకు అదే చెప్తున్నాం హరీష్ రావు, నీకు కూడా హెచ్చరిస్తున్నాం. మీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు, ఎంపీలందరూ కూడా హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆయన బడుగు బలహీన వర్గాల నాయకుడు. ఆయన మీద ఈగ వాలినా కూడా అరే నరేందర్ రెడ్డి నీకు చెప్తున్నాం, నిన్ను పట్నంలోకి వెళ్ళి తరిమి కొడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కూడా వినమిస్తున్నాం. ఏంటంటే ఈ పట్నం నరేందర్ రెడ్డి కానీ, కేటీఆర్ కానీ, ఆ సురేష్ అనేటోని కానీ కఠినంగా శిక్షించాలన్నా. ఎందుకంటే వీళ్ళు మీ మంచితనాన్ని అలుసుగా తీసుకుంటున్నారన్నా. ఈ నా కొడుకులను జైలు లేపియాలి. వీళ్ళకి కఠినంగా శిక్షిస్తేనే మళ్ళీ ఇంకోసారి ఎవడు కూడా ఇట్లాంటి తప్పులు చేయడు. ఎందుకంటే మన సహనం మించిపోతుందన్న రేవంత్ అన్న. కొంచెం వీళ్ళని దారిలో పెట్టాలన్నా మనము. ఎందుకంటే మీ మంచితనాన్ని, మీ అమాయకత్వం అనుకుంటున్నారు వాళ్ళు. వీడు కేటీఆర్ కూడా ఓవర్గా మాట్లాడుతుండు ఏకవచనంతో రేవంత్ రెడ్డి గురించి. హెచ్చరిస్తున్నాం బిడ్డ కేటీఆర్, నీ కథలు కూడా అన్నీ తెలుసు. నీ కథలు కూడా అన్నీ బయటకు వస్తాయి. ఫోన్ ట్యాపింగ్లో నువ్వు ఎట్లా జైలుకు పోతావు ఇది కూడా గుర్తుంచుకో. ఊకే నువ్వు అరెస్ట్ చేయి అని అంటున్నావు. నేను అరెస్ట్ మేము చేయాల్సిన అవసరం లేదు. నీ అరెస్ట్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఏంటంటే నీ ముహూర్తం చూస్తున్నాం అంతే. రేవంత్ అని ఏంటంటే అక్కడ ఎలక్షన్లలో బిజీగా ఉన్నాడు. మా నాయకులు కూడా అన్ని ఎలక్షన్లలో బిజీగా ఉన్నారు. మేము ఫుర్సత్గానే నీ పక్కా పని చేస్తాము. నీది హరీష్ రావుది ఇద్దరిది కూడా. నువ్వు అనుకుంటున్నావేమో కానీ నువ్వు దొరికినావు ఆల్రెడీ. కానీ ఏంటంటే లీగల్గా ప్రొసీడ్ కావాలని చెప్పి దానికి ఒక టైం ఉంటుంది. నిన్ను అరెస్ట్ చేయి అన్నంత మాత్రం నిన్ను అరెస్ట్ చేయము. దాని సమయం వచ్చినప్పుడు చట్టం తాని పని తాను చేసుకోబోతుంది. నేను ఎట్టి పరిస్థితుల్లో నిన్ను చెంచలు కూడా జైల్లో నిన్ను పెట్టడం గ్యారంటీ. నీకు, నీ అయ్యకు, నీ బావకు అందరికి కూడా అక్కడ డబుల్ బెడ్రూమ్ కేటాయించడం జరిగింది. మరి అందులో భాగంగానే చెంచలు కూడా జైల్లో కూడా మౌలిక సదుపాయాలు కూడా మీకు ఏర్పాటు చేస్తాము. అందుకే చెప్తున్నాము మీకు, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడకండి ఇంకోసారి కూడా. ఎందుకంటే మీరు గౌరవప్రదమైన నాయకులు. రేవంత్ రెడ్డి గారు కూడా ఒక గౌరవప్రదమైన ముఖ్యమంత్రి. ఆయనను ఏకవచనం రేవంత్ అంటావు అసెంబ్లీలో. నీకు బుద్ధి ఉన్నదిరా? నీకు ఒక ముఖ్యమంత్రి అనే మాట నేను అది. రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా అరే కేసీఆర్ అన్నాడా? ఒరే కేసీఆర్ అన్నాడా? ఒరే విధవ కేసీఆర్ అని అన్నాడా ఆయన ఎప్పుడన్నా? ఆయన ఎవరన్నా మీ నాయకులు అరే కేటీఆర్ అన్నాడా? మరి ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు తప్పుగా? అదే చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఇంకోసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. మరి ఇంకోసారి పట్నం నరేందర్ రెడ్డి నీకైతే చెప్తున్నాం కదా, నువ్వు ఆ రోజు అది మొత్తం నువ్వు దగ్గరుండే చేయించినావు అని మాకు అన్నీ తెలుసు. కానీ నువ్వు కూడా హైదరాబాద్ ఎట్లా తిరుగుతావు మేము కూడా చూస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.